అరే మీ నాన్నగారు పోయాక నువ్వు మీసం ఉన్న మగాడివైపోయావే. అన్నట్టు మీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను. నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు. ఏది ఆ డబ్బు? చెప్పు. ఆ డబ్బు నీకిద్దామని తీశాను. ఆ రాత్రే మరెవరో నా దగ్గర నుంచి కాజేశారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు. నా బ్రతికే చండాలం అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి. నేను ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా? నీ నీతి మాలినతనాన్ని భరించలేక. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు? చెప్పు. ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? చెప్పు. ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పరా రాస్కెల్, చెప్పు. ఏమైందిరా మొహంలో పెట్టావు? మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. అన్నయ్య, మన పావలాగాడికి సపోర్ట్ గా మీరు పిఠాపురం వచ్చి ప్రచారం చేయాలన్నయ్య. నాకు విశ్వాంబర షూటింగ్ ఉందిరా, కావాలంటే ఒక వీడియో చేస్తాను, అది మీరు షేర్ చేసుకోండి. షూటింగ్ అండి, బొంగులో షూటింగ్. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ ఈ షూటింగ్లన్నీ వదిలేసి వచ్చాను కదా నేను. అన్నయ్య, మర్యాదగా నా కోసం పిఠాపురం వచ్చి క్యాంపెయినింగ్ చేయి, లేదంటే మెగా ఫ్యామిలీ మొత్తం నన్ను వదిలేశారని అప్పట్లో పంజా సినిమా ఆడియో రిలీజ్ లో చెప్పినట్టు మళ్ళీ చెప్పేస్తా. ఎరా, డబ్బుల కోసం చంద్రబాబు నాయుడు చంకనాగుతూ నన్ను ఎదిరించి మాట్లాడతావా? నిన్ను 10 ఏళ్ల క్రితం ఎలా కొట్టాల్సిందిరా, సిగ్గులేని కుక్క. రే బ్రోకర్ వదవా, నువ్వెక్కడికి? నీకు కూడా రౌండ్ వేయాలి, కూర్చోరా. అదే తలుపు వేసి వస్తా అన్నయ్య. ఒరా, ఆ చంపాగాడికి ఫోన్ చేసి నాకు వడదెబ్బ తగిలిందని చెప్పు. నేను ఏ దుబాయ్ పోతాను, మళ్ళీ దెబ్బలతో బయటకు వెళ్తే ఉన్న పరువు కూడా పోద్ది.